బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్గా పల్లవి ప్రశాంత్ నిలిచిన విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో అమర్దీప్ రన్నరప్గా నిలిచాడు. వీరిద్దరూ హౌస్లో ఉన్న సమయం నుండి బయట వీరి అభిమానులు సోషల్ మీడియా వేదికగా దూషణలు చేసుకుంటూ వస్తున్నారు. ఇక ఫైనల్ ఎపిసోడ్ పూర్తి కావడం, ఇందులో ప్రశాంత్ విజేతగా నిలిచి అమర్ రెండో విజేతగా నిలవడంతో ఈ గొడవ శారీరక దాడి వరకు వచ్చేసింది. ఇక ఈ దాడికి ప్రధాన కారణం పల్లవి ప్రశాంత్ అని తెలుస్తోంది. అసలు విషయంలోనికి వెళ్తే బిగ్ బాస్ సీజన్ 7 ముగిసిన తర్వాత ప్రశాంత్ను మెయిన్ గేట్ నుండి కాకుండా ఎవరికీ తెలియకని ఒక రహస్య గేట్ నుండి బయటకు పంపడానికి అన్నపూర్ణ స్టూడియో వారు సిద్ధమయ్యి ఆయన్ను పంపించారట. అలాగే పోలీసులు కూడా ఆయన వెనుక గేట్ నుండే పంపించాలని స్పష్టం చేశారట. ఇదంతా అయిన తర్వాత ఈయన అటు ఇటు తిరిగి మళ్ళీ అన్నపూర్ణ స్టూడియో మెయిన్ గేట్ నుండి ఓపెన్ జీప్లో అందరికీ వందనాలు తెలియజేస్తూ బయటకు వచ్చాడు. దీనితో ప్రశాంత్ అమర్ ఫ్యాన్స్ మధ్య వాగ్వాదం పెద్దది కావడం జరిగింది. ఈ గొడవలో ఆర్టీసీ బస్ అద్దం కూడా ధ్వంసమైంది. పలువురికి గాయాలు కూడా అయ్యాయి. ఇందుకు కారకుడైన పల్లవి ప్రశాంత్పై జూబ్లీహిల్స్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మంగళవారం ఈ విషయం తెలుసుకున్న ప్రశాంత్ తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పోలీసులకు దొరకకుండా పరారయ్యాడు. దీంతో అతడి సోదరుడు పరశురాం కోసం పోలీసులు ఒక బృందాన్ని తన సొంత గ్రామానికి పంపించింది. ప్రశాంత్ కార్ డ్రైవర్ సాయి కిరణ్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రశాంత్ కోసం ప్రత్యేకంగా 3 బృందాలను ఏర్పాటు చేశారు. ఆయన అనుచరులు ఫోన్ డేటాను కూడా సేకరించారు. కొమరవెల్లి సమీపంలోని ఓ గ్రామంలో ప్రశాంత్ ఉన్నట్లుగా గుర్తించిన పోలీసులు అక్కడికి ఓ బృందాన్ని పంపించనున్నారు. ఇదిలా ఉండగా బస్సులపై రాళ్లు విసిరిన వ్యక్తులను గుర్తించేందుకు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఇందుకోసం 15 మంది పోలీసులు ఆయా ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీలను చూస్తున్నారు. మరికొన్ని రోజుల్లోనే గొడవకు ప్రధాన కారకుడైన ప్రశాంత్ను పోలీసులు పట్టుకునే అవకాశం ఉంది.